ఎంతసేపు ఎమ్మెల్యే గారు డ్రైవర్ గారు ఎక్కడున్నా ఒకసారి కార్ దగ్గర రావాల్సిందిగా కోరుచున్నాం. మన ఎమ్మెల్యే గారికి వెయిట్ చేశారు. స్వాగతం సుస్వాగతం సార్. చిన్నపడకుండా జాగ్రత్తగా దెబ్బలు తగిలించుకోకుండా ఏదైనా పిల్లలకి దెబ్బలు తగిలిన తల్లిదండ్రులు అనుకోకుండా జాగ్రత్తగా చాలా పందాలు ఒకరికైతే కొంతమందికే వస్తాయి, అందరికీ రావు. దాదాపు వేల మంది ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరు అందరూ ఇప్పుడే కాదు చెప్తాం. చెస్ నెంబర్ 1 తో మీరు కూర్చోవాలి. బాయ్స్ 3 కి అయిపోయిన తర్వాత గర్ల్స్ 1.5 బాయ్స్ 3 కి అయిపోయిన తర్వాత గర్ల్స్ ఎండింగ్ పాయింట్. వాళ్ళు రన్నర్ మీరు మళ్ళీ పరిగెత్తలేరు. గర్ల్స్ ఈవెంట్ లాస్ట్ స్టార్ట్ అవుతుంది, మీరు తొందరపడకూడదు. 1.5 కిలోమీటర్ రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు మీరు లేయాలి. ఇక్కడ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు ఓటీసీ మనకి ఇక్కడ ఉంది కాబట్టి గర్ల్స్ లేయాలి. ఇక్కడ అక్కడి వరకు లేయాలి, 6 వరకు లేయాలి. 3K బాయ్స్ కూర్చోండి, కూర్చోండి బాబు. 3K బాయ్స్ కూర్చో, 3K బాయ్స్ కూర్చోండి. ఇక్కడ ఎవరు కూర్చోండి. 3K బాయ్స్ కూర్చో. 3K బాయ్స్ గర్ల్స్ వెనక్కి వెళ్ళిపోవాలి. మా గర్ల్స్ లేయండి, గర్ల్స్ వెనక్కి వెళ్ళిపోవాలా? వెనక్కి వెళ్ళాలి. వెనక్కి జరుగు. నేను స్టార్టింగే చెప్పాను మీకు వెనకాలకి వెళ్ళాలని. గర్ల్స్ అందరూ కొంచెం వెనక్కి జరగాలి. వెనకాల ఇక్కడ ఫినిషింగ్ అప్డేట్స్ నోట్ చేసుకోవాలి. విషయము 1 తో స్టార్ట్ అయితే 1.5 ఫ్రంట్కి వచ్చింటే సరిపోయింది. వీడి ఫ్రంట్కి వచ్చి సరిపోతుంది. గంట ఒక ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాం. చెప్తే పిల్లలు ఎక్కువ మంది నా దయచేసి చేయండి. ఇక్కడ కొద్దిగా క్లియర్ చేయాలి ప్లీజ్. హలో ఇక్కడ కొద్దిగా
తిరిగి నడవండి, ఇట్లా తిరుగు. హలో కూర్చోండి బాబు. నిలబడ్డ వాళ్ళు ఎవరు సార్? నిలబడ్డ వాళ్ళు ఎవరు సార్? ఫోటో తీయండి. డిస్క్వాలిఫై మీరు. నిలబడ్డ వాళ్ళు ఫోటో తీయండి. మీరు ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళిపోతే ఓ బాబు కూర్చో. కొద్దిగా ఇది కవర్ చేసుకోండి బాబు. మీరు పక్కకి రా. 3K ఎందుకు అక్కడ ఉన్నారు? మార్కెట్ దగ్గర గ్రీన్ షర్ట్స్ పక్కకు రా. అమ్మా కింద పడతారు పిల్లలు, ఒకరు పడతారు. మెల్లిగా మెల్లిగా ఆగద్దు ఆగద్దు. చిన్నారికి 10,000 రూపాయల క్యాష్ అవార్డ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టూర్ గ్రాంట్. ఆర్ అనిల్ కుమార్ 15 minutes 55 seconds 08 fraction of seconds slow. అన్నా రమేష్ అన్న. Second prize winner K. Srinu 5356. Congratulations. And third prize winner goes to Venkatrami Reddy 5308. Second prize winner. ఫస్ట్ చూడడానికి ఎలా ఉన్నారు? శాస్త్రవేత్త, తల పండిన వ్యక్తి, మాస్టర్స్ మీట్ లో ఇంటర్నేషనల్ పార్టిసిపెంట్, 1.5 కిలోమీటర్ అవలీలగా కంప్లీట్ చేసి విజేతగా నిలిచి 10,000 రూపాయల క్యాష్ అవార్డు సొంతం చేసుకున్నారు. సైన్స్ టీచర్, కంగ్రాచులేషన్. And second prize goes to D. Saamareddy. అయ్యా పంచతన పరిగెత్తావా? కాదు, లింగిత పరిగెత్తాడు. లుంగితన పరిగెత్తావా? యప్ప గట్టోడవే స్వామి. థర్డ్ ప్లేస్ గోస్ టు మంగళ బాలన్న. బాలన్న గారు. పంచ, ఒక లుంగి, ఒక పంచ, ఒక ప్యాంటు, ఒక ట్రాక్ ప్యాంటు. చందమరాజపల్లి ముఠా మేస్త్రి. వావ్, మీ జీవితాలు ఎంతమంది పాపం ఉండవు కాబట్టి కూర్చొని కిందమని. దేవన్ నుంచి నేటి వరకు ప్రతి విషయంలో దగ్గరగా చూసిన వీరేంద్ర రెడ్డి గారికి ధన్యవాదాలు సమాంజలి. వీరేంద్ర రెడ్డి
పాలనాపురం జిల్లా పరిషత్ ఈ మేడం కలవాలి. సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ హసీనా గారికి అండ్ రూపాదేవి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఈ 3K 5K ఎందుకు పెట్టడం జరిగిందంటే, నాకు 2002 సంవత్సరంలో లివర్ ప్రాబ్లం వచ్చింది. ఆ లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇండియాలో ఆపరేషన్ చేయాలంటే ఎక్కడ కూడా అవైలబిలిటీ లేవు డాక్టర్లు. మొత్తం చెన్నై, బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ అన్ని హాస్పిటల్స్ తిరిగినాము. ఫారెన్ లో పోయి చేయించుకోవాలని చెప్పడం జరిగింది. ఫారెన్ లో పోతే కనుక దాదాపు లండన్ లో ₹1 కోటి ఖర్చు అవుతుంది అన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజుల్లో మాకు ఆర్థికంగా అది పరువు. అటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ లో గ్లోబల్ హాస్పిటల్లో ఒకటి ఉందని చెప్పి తెలిసి ఆడికి పోతే కనుక ఫస్ట్ అప్లికేషన్ మీదే చేస్తామని చెప్పినారు. అయినా కూడా ధైర్యంగా పోయి జాయిన్ అయినాము. అయిన తర్వాత మార్చి 11, 2003 సంవత్సరము స్వప్న అనే అమ్మాయి లివర్ ట్రాన్స్ప్లాంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు వరంగల్ రామప్ప గుడి పూజారి కూతురు ఆయన స్వప్న వారు కుటుంబం అవయవదానం చేయడం జరిగింది. కాబట్టి ఆయన పుణ్యమా అని వారి కుటుంబం పుణ్యమా అని చెప్పి ఈ రోజు నాకు లైఫ్ వచ్చింది. కానీ ఆ రోజు నేను ఆపరేషన్ చేయించుకుంటా అంటే వద్దని చాలా మంది ఏం చెప్తారంటే, అయ్యా ఎందుకయ్యా ఆపరేషన్, 40 లక్షలు అంటావు, 70 లక్షలు అంటావు, కోటి అంటావు, నీ కూతురుకో ఇంకొకరికో పెళ్లిలో ఏదో డిపాజిట్ చేసుకో, ఈ ఆపరేషన్ సక్సెస్ కాదు కాబట్టి వద్దు అని ప్రతి ఒక్కరు కూడా సలహాలు చెప్పడం జరిగింది. అయినా కూడా మా భార్య మాత్రం ముందుకు తిరుక్కొని మేము చేయించుకుంటాము అనే ధైర్యంతో ఈ రోజు నాకు లైఫ్ రావడానికి కారణం మా భార్య, రెండోది కారణం. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా కానీ ఈ రోజు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఏమున్నావో గవర్నమెంట్ సహకారం ఎంతో ఉంది. అవయవదానానికి కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ గవర్నమెంట్ ఎంతో సహకరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవయవదానం అనేది 2 రకాల ఉంది. ఒకటి లైఫ్ అంటే కనుక కనీసము మనం లివర్ ఇచ్చేది కొద్దిగా, అది పెరిగే గుణం ఉంది. ఆ పెరిగే గుణం ఎట్లా అంటే కనుక మనం ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లో ఇంప్లిమెంట్ అయి పెరుగుతుంది. కాబట్టి లివర్ ఇస్తే ప్రాబ్లం లేదు. ఒకటి. రెండోది కిడ్నీ. ప్రతి మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి, కానీ ఒక కిడ్నీ మనకు అవసరం. రెండో కిడ్నీ ఇచ్చిన వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు, లైఫ్ ఉంటుంది. కాబట్టి మీరు దయ గురించి ఆలోచన చేయాల్సింది ఏమంటే, ఇంకొకటి బ్రెయిన్ డెత్ అంటారు. బ్రెయిన్ డెత్ అంటే చనిపోయే ముందర అవయవదానం చేయడం. అవయవదానం చేయడం అంటే కనుక మనం ఏదో భయపడతాం, బ్రెయిన్ డెత్ అంటే ఏందని. ప్రాణం పోయి తన ఊపిరిలో ఆక్సిజన్ తో బతికేటప్పుడే డాక్టర్ డిక్లేర్ చేస్తారు, మీరు ఇంటికి తీసుకొని పోండి, నా బతకరు అవసరం లేదని. అటువంటి పరిస్థితుల్లో మన కుటుంబీకులు ఎవరైనా కానీ ఇటీవల అవయవదానంపై అవగాహన వచ్చి చాలా మంది ఇస్తున్నారు, ఇంకా ఇవ్వాలని చెప్పే సంకల్పంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 2013-14 సంవత్సరంలో ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు పాదయాత్ర చేయడం జరిగింది. 15వ సంవత్సరము తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి 29 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. అంటే మనం ఆరోగ్యకరంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు పాదయాత్రలు చేస్తున్నాం, కొండలు ఎక్కుతున్నాం, అన్ని చేస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా భయపడకుండా ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, ఏమైనా జరగచ్చు. ఈ రోజు ఈ ఈవెంట్ కు ముఖ్యంగా ప్రొద్దుటూరులో పుట్టబడినటువంటి PETలో సహకారంతో సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పి చెప్తున్నాను. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించింది. అంతేకాకుండా నాకు ముఖ్యమైన స్నేహితులందరూ కూడా వచ్చి ఇందులో పాల్గొని అన్ని రకాల రెయ్యింబగులు మేలుకొని, వీరేంద్ర రెడ్డి అయితే కనుక దాదాపు సాఫ్ట్వేర్ అయినా కూడా ఆయన దాదాపు 1 రోజు టైం కేటాయించి దీనికి పూర్తి సహకరించినాడు. అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా పాల్గొనేటువంటి పిల్లలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రొద్దుటూరులో ఈరోజు నిర్వహించినటువంటి ప్రొద్దుటూరు 3K and 5K రన్ ఫర్ లైఫ్ అవయవదాన అవగాహన నిమిత్తమై దాదాపుగా ఇక్కడ 1000 మంది ప్రజలు పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు పాల్గొన్నారు. 60 ఏళ్ళ వయసుల వారు కూడా పాల్గొనడం అంటే చాలా ఆనందించదగ్గ విషయము. 1.5 కిలోమీటర్స్, 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ రన్నింగ్లో వచ్చిన వారికి అందరికీ వారికి సంబంధించినటువంటి బహుమతులను కూడా కొవ్వూరు రమేష్ రెడ్డి అవయవ గ్రహీత ఎవరైతే కొవ్వూరు రమేష్ రెడ్డి గారు ఉన్నారో వారు అందరికీ ప్రైజెస్ అందజేశారు. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరిగాయి. కెమెరామెన్ మహేష్తో సురేష్.